దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేయుచున్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని మన జీవితంలో మరి యాడ్ చేసినందుకు దేవునికి స్తుతి కలుగును గాక. ఇంతవరకు కూడా పాటల ద్వారా దేవుని నామాన్ని గణపరచున్నాం. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. ఎవరు కూడా నిద్రమత్తులో ఉండదు. ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి. సత్యమును తెలుసుకున్నప్పుడు సత్యము మనలను స్వతంత్రులుగా చేయును. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధికి వస్తున్నాం నాయన. రాత్రంతా చక్కటి నిద్ర మాకు కలుగు చేసి వేకుని చిక్కగా నాయన లేచి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, నీ నామాన్ని ఘనపరచుటకు నాయన మీరిచ్చిన శ్రేష్టమైన కృపకై మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. గత కొన్ని వారాలుగా నాయన నీ ఎదుట మేము నిర్దోషులుగా ఉండాలంటే ఏం చేయాలో ఏం చేయకూడదో మీ పరిశుద్ధ లేఖనాలను నాయన మేము ధ్యానిస్తుండగా ఇంతవరకు నాయన 6 విషయాలు ధ్యానించడానికి సహాయం చేశారు. ఈరోజు మరొక అంశం నాయన, ఇదిగో నా 7వ అంశాన్ని మేము ధ్యానించబోతుండగా మీరే మా ఆత్మలతో మాట్లాడండి అయ్యా. మా జీవితాలను సరిచేసి నీ ఎదుటిగా నిర్దోషులుగా, నిరపరాధులుగా, నీ ఎదుట నీతిమంతులుగా మేము ఉండునట్లు మీరు మాకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు మా జీవితాన్ని కట్టే రీతిగా, మా జీవితంలో ఏదైతే నాయనా మేము కట్టబడుటకు ఆటంకంగా ఉన్నాయో వాటన్నిటిని పడగొట్టినైనా మీకు ఇష్టమైనటువంటి పాత్రగా, నీకు ఇష్టమైన పనిముట్టుగా ఉండుటకు మీరే కృప దయచేయమని ప్రార్థిస్తుంది. ఎలాంటి నిద్ర మత్తు గల ఆత్మలో పని చేయకుండా యేసు సర్వశక్తిగల నామములో గద్దిస్తున్నాను ప్రభా. కల్వరిలో కార్చిన పరిశుద్ధమైన రక్తమును, అమూల్యమైన రక్తమును, నిష్కలంకమైన రక్తమును మీ బిడ్డలమైన మా అందరి మీద ప్రోక్షించి కృప చూపమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 మంచిది. ఈరోజు మరొక అంశము, లాభము చేపట్టకయు ఉండాలంటే లంచము తీసుకోకూడదు. ఒక వ్యక్తి దేవుని ఎదుట నిర్దోషమైన వ్యక్తిగా నిలబడాలి అంటే ఆ వ్యక్తి లంచము తీసుకోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో నుండి లంచము గురించి అనేకమైన విషయాలు దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఈరోజు మనము 7వ విషయము, లంచము తీసుకోకూడదు. లంచం అనేది ఎందుకు తీసుకోకూడదు? తీసుకుంటే ఏమైతుంది? తద్వారా వచ్చేటువంటి నష్టాలు ఏంటి అనే విషయాలు మనం ఈరోజు కొన్ని నిమిషాలు ధ్యానించబోతున్నాం. దానికంటే ముందు పరిశుద్ధ గ్రంథములో లంచము పుచ్చుకొనకుండా ఉండటానికి మనం ఏం చేయాలి? ఏం చేస్తే మనం లంచము తీసుకోము, లంచము పుచ్చుకోము? పరిశుద్ధ గ్రంథంలో నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. అందరూ శ్రద్ధగా వినండి, చదవండి. ఈ మాటలు చాలా ఇంపార్టెంట్. మనకే కాదు, మనం నేర్చుకునే మందికి. ఇది ప్రపంచం అంత ఇప్పుడు లంచం లేని పని లేదు. ప్రతి దానికి లంచం, లంచం, లంచం. ఆఖరికి దేవుని సేవకుల నుండి దేశానికి సేవ చేసే వరకు లంచముతోనే నడుస్తుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ఎంత చక్కటి మాట. ఓకే, 7, 8 కూడా. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము.
అద్భుతమైన మాట. ఈ మాటను ఎవరైతే తమ జీవితంలో సీరియస్ గా తీసుకుంటారో ఇంకా లంచానికి కకృతి పడరు, పాల్పడరు. ఏమనుంది ఇక్కడ? మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమయుండి వాటితో తృప్తి పొంది యుందుము. ఉన్నదాంతో ఎప్పుడైతే మనం తృప్తి కలిగి ఉంటామో లేని వాటి కోసం మనం ప్రాకులాడము. ఉన్న వాటి విషయంలో ఎప్పుడే మనం తృప్తి లేకుండా జీవిస్తామో లేని వాటిని ఆశిస్తాము. కాబట్టి లంచానికి మనం దూరంగా ఉండాలంటే ఉన్న వాటితో తృప్తి చెందాలి. మరొక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేనివారై ఉమ్, మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను గదా. ఆమేన్. ఆలోచించండి, మరలా ఒక్కసారి చదవండి. ధనాపేక్ష లేనివారై ఉమ్, మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. ఉమ్. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. చూశారా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి వారు కానానుకు ప్రయాణించినప్పుడు 40 సంవత్సరములు ఏం ఉద్యోగం చేశారు వాళ్ళు? ఏ వ్యాపారం చేశారు? ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు. ఉం? అయితే దేవుడు వారిని పోషించాడు. మంచి పాట ఉంది. 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా, అరణ్య మార్గమందు అన్నీ నీవైనావు. 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా, అరణ్య మార్గమందు అన్నీ నీవైనావు. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాహము తీర్చావు. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాహము తీర్చావు. యేసయ్యా, 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. 40 సంవత్సరాలు ఏం చేశాడు? ఆహారాన్ని, మన్నాను పంపి వారి ఆకలిని తీర్చాడు. బండ నుండి నీటిని రప్పించి దాహాన్ని తీర్చాడు. ఆలోచించండి, ఆకాశంలో ప్రతిరోజు కూడా ఫ్రెష్ మన్నా, నీళ్లు కూడా బండ నుండి నీళ్లు. అంటే 40 సంవత్సరాలు మన పితరులను దేవుడు జీవాహారాన్ని, తర్వాత వారికి ఆహారాన్ని పోషించి ఇచ్చాడు, నీటిని కూడా ఇచ్చేసాడు. కాబట్టి దేవుడు ఏమంటుండంటే మనము కలిగి ఉన్న వాటితో మనం తృప్తి చెందాలి. ధనాపేక్ష లేని వారై ఉన్నదానితో తృప్తి చెందాలి. గెహజీ పరిశుద్ధ గ్రంథములో గెహజీ మరి చూస్తే 3వ గొప్ప ప్రవక్తగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములు ఇద్దరు గొప్ప ప్రవక్తలు. ఒకటి అంటే గొప్ప అంటే పవర్ఫుల్ ప్రాఫిట్స్ అన్నమాట. ఒకటి ఏలియా, రెండవది బాప్తిస్మిచ్చి యోహాను. చాలా మంది ఉన్నారు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు.
కానీ వాళ్ళందరికంటే కూడా ఒక స్పెషల్ ఎవరంటే, పవర్ఫుల్ ప్రాఫిట్స్ ఎవరంటే, పాత నిబంధనలోనేమో ఏలియా, క్రొత్త నిబంధనలోనేమో యోహాను. అయితే మూడవ పవర్ఫుల్ ప్రవక్త ఎవరు కావాలంటే గ్యాజీ కావాలి. కానీ ధనమును ఆశించి ఎలీషా ఏమంటాడు? ఇది సంపాదించుటకి ఇది నీకు సమయమా? కాబట్టి ఏలియా తృప్తి కలిగి జీవించాడు, ఎలీషా కూడా తృప్తి కలిగి జీవించాడు. కానీ గెహజీ ఉన్న దాంతో తృప్తి లేదు. కాబట్టి గొప్ప ప్రవక్తగా ఉండవలసినటువంటి గెహజీ తాను కుష్ఠరోగిగా తన జీవితాన్ని ముగించాడు. కాబట్టి మరొక వచనాన్ని చూద్దాం. ఆ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు. నాకు కొదువ కలిగినందున నేనిలాగు చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి గొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు మరలా మరలా మనం వినాలి. మరలా ఒక్కసారి అద్భుతమైన మాటలు. మరలా చదువు మాట. నాకు కొదువ కలిగినందున లేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి గొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. మనం నేర్చుకోవాలి. మనము నేర్చుకోవాలంటే ప్రతి స్థితిలో మనము దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచుతాడో ఆ స్థితిలో మనం అడ్జస్ట్ కలిగి ఉండాలి. అడ్జస్ట్ కలిగి ఉండాలి. ఏఆర్ స్టీవెన్స్ గారు ఒక మంచి పాట పాడారు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. అద్భుతమైన పాట. అంటే దేవుడు నిన్ను ఏ స్థితిలో పెడతాడో ఆ స్థితిలో నువ్వు సంతోషించాలి. ఆ స్థితిలోని దేవుని నువ్వు మహిమపరచాలి. చాలాసార్లు మనకున్న సమస్య ఏంటంటే పక్కనోళ్ళు చూసి వాళ్ళలాగుంటే మనం బాగుండు కదా, వాళ్ళలాగా మనకు మంచి ఇల్లుంటే బాగుండు కదా, వాళ్ళలాగా మన కారు ఉంటే బాగుండు కదని వాళ్ళలాగుంటే బాగుంటాం అనుకుంటాం. కానీ దేవుడు అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో అందులోనే మనం బాగుంటాం. ఏదో ఉంటే బాగుంటాం కాదు, ఏది మన దగ్గర ఉన్నదో దానిని బట్టి మనం బాగుండాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఎప్పటికైనా క్రైస్తవ జీవితం ఎప్పటికైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఉన్నదానితో తృప్తి చెందేవాడే నిజమైన భక్తుడు. ఉన్న దానితో తృప్తి చెందని వాడు భక్తుడు కాదు. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో, దేవుడు కొంతమందిని ఈ లోకములో ధనవంతులుగా ఉంచాడు. ఒకవేళ దేవుడు నిన్ను ధనవంతునిగా చేస్తే దానిని బట్టి దేవుని స్తుతించండి. దేవుడు ఒకవేళ నిన్ను బీదవానిగా ఉంచాడా, నువ్వు బీదవానిగా ఉండు దేవుని స్తుతి. కానీ అందరూ అనుకుంటారు, అంటే చాలా వరకు ఆర్థిక సంబంధమైన సమస్యలు ఉన్న వాళ్ళు ఏమనుకుంటే, మాకు డబ్బుగానుంటే మాకు ప్రశాంతంగా ఉండేది.
అంటే ఏదో వస్తే, ఏదో ఉంటే, ఏదో సంపాదిస్తే మేము మంచిగా ఉండగలము, మంచిగా బ్రతకగలము, మంచిగా జీవించగలమని ఏదో రావాలి, అది వచ్చిన తర్వాత కాదు. దేవుడనేది అసలు ప్రెజెంట్ నువ్వు ఎలా ఉన్నావో ఆ స్థితి నుండి నువ్వు దేవుణ్ణి స్తుతించాలని కోరుకుంటా. అందుకని భక్తుడైన యోబు జీవితంలో అద్భుతమైన విషయం. యోబు గ్రంథము మొదటి అధ్యాయంలో చూసినట్లయితే అంతా కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించాడు, అంతా కోల్పోయినా గాని స్తుతించాడు. అది క్రైస్తవ జీవితం అనేది ఏదో వస్తేనే బాగుంటది, లేకపోతే బాగుండదు. ఏదో కలిగి ఉంటేనే తృప్తిగా ఉంటది అని ఉండకూడదు. నీకు ఏది ఉందో దానితో తృప్తి చెంది దేవుణ్ణి స్తుతించాలి. చూడండి, యోబు గ్రంథము మొదటి అధ్యాయము, యోబు గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనం, లేదా 1, 2, 3 వచనాలు. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. దేవునికి తూర్పు దిక్కున ధనవంతుడు ఎవరు అంటే యోబు గారు. యోబు గారు గొప్ప ధనవంతునిగా ఉండి ఏం చేసేవాడు? ప్రతిరోజు ప్రార్థించేవాడు, దేవుని స్తుతించి. 5వ వచనం, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ఆమె అంటే యోబు గారికి ఏమి కొదువ లేనప్పుడు, ఏమి కొరత లేనప్పుడు, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు ఆయన భక్తి ఎలా ఉంది? అనుదినము. అక్కడ ఉంటే అద్భుతమైన మాట అంటే యోబు నిత్యమలాగు చేయుచుండెను, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తం దహన బలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యం అలాగు చేయుచును అంటే యోబుకు సమృద్ధి కలిగినప్పుడు ఎలా ఉన్నాడంటే దేవునితో సంబంధము పర్ఫెక్ట్ గా ఉన్నది. ప్రార్థించటం మానలేదు, దేవుని స్తుతించటం మానలేదు, దేవునికి బలులు అర్పించటములో మానలేదు. అయితే యోబు గారికి 3వ వచనములో ఉన్న ఆస్తి మొత్తము, ఆస్తి పిల్లలు మొత్తం కూడా కోల్పోయారు. ఇప్పుడు 14వ వచనం నుండి ఒకసారి చదవండి, చాలా జాగ్రత్తగానండి. 14 నుంచి. ఆగలి దున్నుచు వాటి శబాయిలు వాటిని పట్టుకుని పోయి లేకపోతే ఇంకొకరు ఎవరైనా చదవండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇంకొకరు చదవండి ఎవరన్నా. ఎవరు లేరు చదివే వాళ్ళు? ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయిచుండగా షెబాయీలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానెను. చదవండి. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులు పెట్టి కాల్చివేశాను. దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానెను.
అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దాన్ని తెలియజేయుటకు నేనొక్కడినే తప్పించుకుని వచ్చి ఉన్నానెను. అతడు మాట్లాడుచుండగా మరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గంగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియచేయుటకు నేనొక్కడినే తప్పించుకుని వచ్చి ఉన్నానెను. అప్పుడు యోబు లేచి తన చదవండి. వాయిస్ బ్రేక్ అవుతుంది ఎందుకన్నా. ఓకే. ఆ సరే, 22వ వచనంలో చదువుదాం, లేకపోతే 21 చదువుదాం. నేను నా తల్లి గర్భం నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అంటే యోబు గ్రంథం 1వ అధ్యాయము 2, 3 వచనాల్లో ఎవరైతే ఉన్నారో, ఏమైతే ఉన్నదో, 21వ వచనం వచ్చేసరికి ఆ 2 వచనంలో ఉన్నవారు మొత్తం ఏమి లేదు, ఆస్తి పోయింది, పిల్లలు పోయింది. అంటే 2వ వచనములో ఉన్నటువంటి అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి, 10 మంది పోయారు. 3వ వచనములో అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా నుండి గనుక తూర్పు దిక్కు జనులందరూ అతడే గొప్పవాడుగా నిన్ను మొత్తం పోయింది. అంటే దేవుడు యోబు జీవితంలో మనము పరిశీలించినప్పుడు, యోబు ఉన్నప్పుడు ఎలా తన స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించాడో, అన్ని కోల్పోయినా కానీ స్తుతించటం మానలేదు. ఉన్నదాంతో తృప్తి చెందాడు. కాబట్టి ఎప్పుడైతే మనము కలిగి ఉన్న వాటితో మనం తృప్తి చెందుతామో, లేని వాటి గురించి మనం టెన్షన్ పడం, కొర్రిక. కాబట్టి ఈ తృప్తి లేని వారు ఏం చేస్తారంటే, ఏదో ఆశించి అడ్డదారిలో ధనాన్ని సంపాదించి కుటుంబానికి శాపాన్ని తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతానికి బయట దేశాలు మనకు తెలియదు, కానీ భారతదేశంలో లంచం లేకపోతే పని జరగటం లేదు. విషాదకరమైన మాట అంటే, ఈవెన్ సేవకులు కూడా ఏం చేస్తున్నారు, డబ్బును ఆశిస్తున్నారు, లంచాలు తీసుకుంటున్నారు. వాళ్ళకి ఈరోజు వాక్యం చెప్పాలి, డీల్ ఎంత, ఎన్ని వేలు ఇస్తావు, ఇంకా లంచాన్ని ద్వేషించవలసిన దైవజనులే ఈరోజు లంచానికి పాల్పడిపోతారు. దేవుడేమో మీరు ఉచితముగా పొందితిరి కాబట్టి దాన్ని మీరు ఉచితంగా ఇవ్వమంటే, ఈరోజు సోకాల్ పెద్ద పెద్ద సేవకులందరూ కూడా డీలింగ్ ఏంటి, ఎంత ఇస్తావు, ఏమి ఇస్తావు, ఎంతమంది వస్తారు, ఇవన్నీ డీల్ కుదిరితేనే, వాళ్ళకి ఇవ్వవలసినంత ధనం ఇవ్వకపోతే వాక్యం చెప్పండి. అందుకే బైబిల్లో భయంకర బాధకరమైన మాట ఏంటంటే, దేవుడు అంటాడు, మీకా గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. మీకా గ్రంథము మీకా 3వ అధ్యాయం 11వ వచనం. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకొని, యెహోవా మన మధ్య ఉన్నాడు గదా, ఏ కీడును మనకు రానేరదని అనుకొందురు. మరలా ఒక్కసారి చక్కగా చదువు వినాలి. 11 వచనం. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు,
ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకుని, యెహోవా మన మధ్య ఉన్నాడు గదా, ఏ కీడును మనకు రానేరదని అనుకొందురు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఈరోజు ధనమును సంపాదిస్తున్నారు. ఆలోచించాలి. దేవుని అంటే వీళ్ళు ఏమంటున్నారు? దేవుడు మనకు తోడుగా ఉన్నలే, మనకు ఏం కీడు రాదు కాదు. దేవుడు మనతో ఉన్నాడు, మన ఇష్టం వచ్చింది మనం చేసుకోవచ్చు, చెయ్యొచ్చు అని వీళ్ళకి వీళ్ళే మాట్లాడుకొనుచు దేవుని నామమున ఏం చేస్తున్నారు? లాభము కొరకు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని బోధిస్తున్నారంట, లంచం తీసుకుంటుందంట, డబ్బు డిమాండ్ చేస్తున్నారంట. అందుకని దేవుడు అంటున్నాడు, నా నా సేవకులు వాళ్ళు లంచం తీసుకొని కూలికి బోధిస్తున్నారు. నిజం ఏంటంటే దేవుని వాక్యాన్ని కూడా అమ్ముకుంటున్నారు. ఒక భయంకరమైన పాపం ఏంటంటే వ్యాపారం దేంతో చేసుకుంటాను తప్పు లేదు, కానీ వాక్యంతో వ్యాపారం చేస్తున్నారు. అది కూరగాయలు వ్యాపారం చేసుకోవడం తప్పు లేదు, బట్టల వ్యాపారం చేసుకోవడం తప్పు లేదు, చేపలు రొయ్యలు ఏదో ఒకటి. కానీ దేవుడు బాధపడే విషయం ఏమిటంటే దేవుని వాక్యముతో వ్యాపారం చేస్తున్నారు. దేవుని వాక్యముతో వ్యాపారం చేస్తారు. కూలికి బోధించురు, లంచము తీసుకొందురు. అందుకని దేవుడు లంచాన్ని అసహించుకుంటున్నాడు. దేవుడు లంచాన్ని ద్వేషిస్తూ ఉన్నాడు. ఒకరోజు సైనికులు యేసుక్రీస్తు యొద్దకు వచ్చి, అయ్యా నీ టీచింగ్స్ బాగున్నాయి, మరి మేము ఉద్యోగస్తులు జాబ్ చేస్తున్నాం, మరి మా పరిస్థితి ఏంటి అడిగితే, ఒకసారి చదవండి లూకా సువార్త 3:14. లూకా సువార్త 3:14. సైనికులను మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవనిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పెను. మీ జీతములతో తృప్తి పొందుడని వారితో ఒక మాట చెప్పాలంటే చాలా వరకు లంచం ఎక్కువ తీసుకునేది ఎవరంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు. వాళ్ళ మంచి వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ అట్లని చెప్తారు. కానీ ఎక్కువ శాతము ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక కోర్టు కానీ మీరు వెళ్ళండి, డబ్బు లేకుండా పని అయిద్దా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే నీకు న్యాయం జరగాలంటే నువ్వు ఖచ్చితంగా డబ్బు పెట్టాలి. కోర్టుకు నువ్వు హాజరు కావాలన్నా, కోర్టులో నీకు పని కావాలన్నా లాయర్కు డబ్బు పెట్టాలి. కాబట్టి దేవుడు ఏమంటుండు? మీ జీతములతో మీరు తృప్తి పొంది, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని ఏదో తీసుకోకూడదు. అందుకని జక్కయ్య తన జీవితం అంతా కూడా ఇదే బ్రతుకు. కానీ జక్క యేసుక్రీస్తుని కలుసుకున్న తర్వాత ఏం చేశాడు తెలుసా? చదవండి లూకా సువార్త 19:8. లూకా సువార్త 19:8. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అది మార్పు అనేది ఒక క్రైస్తవుడు మార్పు ఇప్పుడు క్రియల ద్వారా చూపించాలి. యేసయ్య చెప్పాడు ఏమని చెప్పలేదు, కానీ యేసయ్య మాట విన్న తర్వాత జక్కయ్య తెలుసుకున్న సత్యం ఏమిటంటే, ఎవరినైతే నేను మోసం చేశాను, ఎవరి దగ్గర లంచం తీసుకున్నాను, వాడికి తిరిగి 4 గంటలు నేను చెల్లిస్తానంటున్నాను. చూద్దాం లంచము మనిషిని ఏం చేస్తుందో, ఎలా చేస్తుందో చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి చూద్దాం. యెషయా గ్రంథము 5:23.
లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు. నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడ చేయుదురు. లంచం ఏం చేస్తుందంట? చెడ్డోడిని మంచిగా మార్చేస్తుంది. అర్థం ఏంటి? ఎన్ని తప్పులు చేసినా కానీ నువ్వంతా బాగానే ఉన్నావు. నీతిని తిప్పేస్తున్నది. ఓకే, మరి కొన్ని వచనాలు చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము లేకపోతే ద్వితీయోపదేశకాండము 10:17 అందరు చదవండి. ఎన్ని మైండ్లో ఫిక్స్ కావాలి. ఇంకా దాని జోలికి వెళ్ళకుండా ఉండాలంటే లంచం గురించిన అవగాహన, లంచం గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు, లంచం తీసుకున్న వాళ్ళు ఏమైపోయారు, ఎలా చెడిపోయారు, ఎలా పాడైపోయారు చూద్దాం. ద్వితీయోపదేశకాండము 10:17 ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. ఆమేన్. ఇక్కడ ఒక్క మాట ఏంటంటే దేవుడు లంచము తీసుకోడు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. 17 ఎందుకు మనము లంచం తీసుకోకూడదంటే మనము ఆరాధించే దేవుడు లంచం తీసుకునేవాడు కాదు, లంచాన్ని ఆశించేవాడు కాదు. అక్కడ ఒక మాట ఉంటది చివర్లో, దేవుడు ఓకే ఓకే ఏలయనగా నీ దేవుడు యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొనడు. దేవుడు ఎప్పటికి కూడా లంచాన్ని ఆశించేవాడు కాదు. మనము ఆరాధించే దేవుడు లంచాన్ని తీసుకున్నప్పుడు మనం ఎందుకు తీసుకోవాలి? దేవుని నమ్ముకోక ముందు లంచం తీసుకొని ఉండొచ్చేమో, దేవుడు అంటే తెలియదు కాబట్టి. ఇప్పుడు దేవుడు తెలుసు, దేవుని మనసు తెలుసు. ఆయన లంచాన్ని కోరేవాడు కాదు, లంచాన్ని ఆశించేవాడు. కాబట్టి నీవు నేను కూడా లంచము తీసుకోకూడదు. ఎందుకు లంచం తీసుకోకూడదంటే ఆయన లంచము తీసుకునే దేవుడు కాదు, మనం సేవించే దేవుడు. నెక్స్ట్ నిర్గమాకాండము 23:8 తీసుకుంటే ఏమైంది? లంచం తీసుకునే ద్వారా నష్టం ఏంటి ఆలోచిస్తే, లంచం మనుషుల కంటే గుడ్డితనము కలుగజేస్తంట. నిర్గమాకాండము 23:8 లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగు చేసి నీతిమంతుల మాటలకు అపార్థము. లంచం తీసుకునేవాడు ఆధ్యాత్మికంగా వాడు గుడ్డివాడైపోతాడు. లంచము మనిషికి గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డితనాన్ని లంచము కలుగు చేస్తుంది. గుడ్డోడికి ఏమన్నా కనిపిస్తుందా? లంచం తీసుకునేవాడు కూడా ఏమి అనిపించదు. లంచము తీసుకునుట వలన ఏమైతుంది తెలుసా? గుడ్డితనము కలుగు చేయును. లంచము నీ కళ్ళును మూసేసేస్తుంది. నీ కళ్ళకు గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ద్వితీయోపదేశకాండము 16:19 నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగుజేయును, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును. ఆలోచించండి. లంచము గురించి దేవుడు చెప్పే మాట అంటే జ్ఞానులు కూడా ఏమైపోతారంట? మాట చెప్పాలంటే వారు అజ్ఞానులుగా మారిపోతారు.
అసలు ఒక మాట చెప్పాలంటే జ్ఞానము గలవాడు లంచం తీసుకోడు. అది లంచం తీసుకుని ఎవరంటే జ్ఞానం లేనోడు. అది జ్ఞానమున్న ప్రతి ఒక్కడు లంచాన్ని తీసుకుని, ఎందుకంటే వాడు జ్ఞానం గలవాడు కాబట్టి. జ్ఞానము లేదు కాబట్టి లంచం తీసుకుంటాడు. అది జ్ఞానము కలవాడు. దానియేలు జ్ఞానం గలవాడా, జ్ఞానం లేనోడా? చెప్పాలి. జ్ఞానం జ్ఞానం గలవాడు. కలిగిన వాడు. ఆ జ్ఞానం గలవాడు. రాజు బహుమతులు ఇస్తానని తీసుకున్నాడా, తీసుకోలేదా? తీసుకోలేదు మీరు తీసుకోలేదన్నా. ఎప్పుడే గుర్తుపెట్టుకోండి. నీవు జ్ఞానము గల వ్యక్తివో కాదో తెలియాలంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి. జ్ఞానము గల వ్యక్తులు ఎప్పుడు కూడా లంచాన్ని, బహుమతులను ఆశించరు, తీసుకోరు. పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానులుగా చెప్పబడిన కొంతమంది వ్యక్తులు చెప్తాను. అబ్రహాము జ్ఞానవంతుడా కాదా? జ్ఞానవంతుడా. ఆ ఎంత జ్ఞానవంతుడంటే కోటీశ్వరుడు అయినప్పటికీ సరిగా ఇల్లు కట్టించుకోలేదంట. ఎందుకు? పునాదుల గల పట్టణం కోసం. నాకు ఇక్కడెందుకయ్యా ఇల్లు, కాబట్టి నాకు పరలోకములో పునాదులు గల పట్టణములో నాకు దేవుడు ఇల్లు కడుతున్నాడని ఆ ఇంటి కోసం ఎదురు చూశాడంట. ఆలోచించండి. అప్పట్లో వాళ్ళకు వాక్యం లేదు, ధర్మశాస్త్రం లేదు. కానీ అయినా కానీ ఎలాంటి జ్ఞానము గలవాడంటే ఈ భూ సంబంధమైన అంతా కూడా వ్యర్థము, ఇదిగో పరలో పునాదుల పట్టణంలో దేవుడు మా కోసం మంచి. అందుకని ఏం చేసి తెలుసా, ఆ ఇంటి కోసం పరలోకం గురించి, పరలోకాన్ని చూస్తూ బ్రతికిన వాడు. దేవునికి స్తోత్రం. అందుకని సొదొమ రాజు వచ్చి బంగారు అన్ని తీసుకోమంటే ఏమన్నాడు? నీ వద్దు, నీ బంగారు వద్దు. చదవండి ఒకసారి. జ్ఞానము గలవారు లంచాన్ని తీసుకోవటానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే జ్ఞానం గలవాడు కాబట్టి. ఆది కాండము 14వ అధ్యాయము. ఓకే, 21వ వచనం, 21, 22, 23. చదవండి. సొదొమ ఆది సొదొమ ఆ, ఆ, సొదొమ సొదొమ రాజు రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ప్రమాణము అంటే అబ్రాము జ్ఞానము కలిగిన వాడు కాబట్టి బహుమతులను, ధనాన్ని ఆశించలేదు, ఇస్తానన్న తీసుకోలేదు. అది జ్ఞానము గల వాడికున్న మంచి లక్షణం ఏంటంటే లంచం తీసుకోడు, ఉన్న వాటితో తృప్తి చెందుతుంది. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ రాజుల గ్రంథము, 2వ రాజులకు 5వ అధ్యాయము 15వ వచనం, 15, 16 వచనాలు. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనను అని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయెను. ఎలీషా జ్ఞానము గలవాడు. ఆలోచించండి ఒకసారి. జ్ఞానము కలిగిన వాడు కాబట్టి నయమాను ఎంత బతిమిలాడినను ఒప్పకపోయెను. ఎప్పుడు చూడు కానీ అసలు ఒక సామెత అంటే రియలే,
పరుల సొమ్ము పాము వంటిది. పరుల సొమ్ము ఎలాంటిది? మా దేవుడు మనకి ఏది ఇచ్చాడో దానితో మనం తృప్తి చెందాలి. అది మనకు ఆశీర్వాదం. పరుల సొమ్ము మనం తిన్నా గాని మనము సంతోషాన్ని అనుభవించలేం. కాబట్టి జ్ఞానము గల అబ్రహాం ఏం చేశాడు? ధనాన్ని ఇస్తుంటే వద్దన్నాడు, రిజెక్ట్ చేశాడు. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చింది చాలు. 2, ఎలీషా నయమాను బతిలినప్పుడు ఏం చేశాడు? నాకు వద్దు, దేవుడు నాకు ఇచ్చింది నేను తృప్తి కలిగి జీవిస్తాను. ఇక 3గా దానియేలు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 16, 17 వచనాలు. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడు అని నిన్ను గూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఓదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువు. అందుకు దానియేలు ఇట్లా నేను నీ దానములు నీ యొద్ద నుంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవనికైనా నిమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పెదను. ఏమంటుంది తెలుసా? అందుకు దానియేలు ఇట్లా నేను నీ దానములు నీ యొద్ద నుంచుకొనుము, నీ బహుమతులు మరి ఎవరికైనాను ఇమ్ము. అలా ఉండాలి. దేవుని సేవకుడు అంటే ఎలా ఉండాలి తెలుసా? అలా ఉండాలి. కానీ ఈరోజు ఎంత, ఆ రోజు జ్ఞానులు బహుమతులు ఇస్తుంటే వద్దన్నారు, ఈ రోజు ప్రజలు బహుమతుల కోసం ఆశిస్తున్నారంట. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 23వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 23వ వచనం. అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు వారందరూ లమ్ము కోరుదురు. వాయిస్ బ్రేక్. ఇంకొకరు చదవండి. చదవాలి ఒకరు. ఇంకొకరు ఎవరిని చదవండి. యెషయా గ్రంథం 1:23. నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు. తండ్రి లేని వారు పక్షమున. చూసంటే ఇక్కడేమో అబ్రహాముకు బహుమతులు ఇస్తుంటే వద్దంటున్నాడు, ఎలీషాకు బహుమతులు ఇస్తుంటే వద్దన్నాడు, దానియేలుకు బహుమతులు ఇస్తుంటే వద్దంటున్నాడు. కానీ ఇక్కడ చూస్తే 23లో నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు. వీళ్ళకేమో ఆశ లేదు, కానీ వస్తున్నాయి ఆఫర్స్, మాకు వద్దంటున్నారు. వాళ్ళకేమో ఆఫర్స్ లేవు, అయినా కానీ రావాలని కోరుకుంటున్నారు. గమనించండి, మనం ఏ కేటగిరీ? బహుమతులను ఆశించి పనిచేసే వాళ్ళమా? బహుమతులను ఆశించి ప్రార్థించే వాళ్ళమా? లేకపోతే ఉన్న వాటిని బట్టి తృప్తి కలిగి జీవించేవాళ్ళమా? మనం ఈ లోకంలో దేవుని బిడ్డగా నువ్వు, దేవుని నిన్ను పిలుచుకున్నాడు, ఆయనకు తగినట్టుగా నువ్వు జీవించాలి. అది మనుషుల కోసం మనం జీవించకూడదు. దేవుడు మనల్ని పిలిచాడు, దేవుడు మన కోసం చనిపోయాడు, దేవుడు మన కోసం మరణించాడు, దేవుడు మన కోసం తిరిగి లేచాడు. కాబట్టి దేవుని కోసం మనము జీవించాలి. ఆయన ఈ లోకముకు వచ్చి ఆయన కోసం జీవించలే, నీ కోసం జీవించాడు, నీ కోసం మరణించాడు, నీ కోసం తిరిగి లేచాడు. అలాంటప్పుడు మనము దేవుని కోసం జీవించాలి. దేవుడు నీ కోసం జీవించినప్పుడు నీవు దేవుని కోసం జీవించాలి. యేసుక్రీస్తు జీవితం అంతా మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే మన కోసం జీవించటానికి.
మన కోసం ఆయన జీవించాడు, మన కోసం జన్మించాడు, మన కోసం జీవించాడు, మన కోసం మరణించాడు, మన కోసమే తిరిగి లేచాడు, మరలా మన కోసం రాబోతున్నాడు, మరలా మనం తీసుకుపోవటానికి. కాబట్టి యేసుక్రీస్తు చేసినంత మన కోసమే. తన కోసం ఏమైనా చేసుకున్నాడా? ఏమి తీసుకు. ఈ మాట గట్టిగా పట్టుకోవాలి. యేసుక్రీస్తు ఈ లోకములో ఆయన చేసినదంతా కూడా నీ కోసం, నా కోసం. ఆయన కోసం ఏం చేసుకో. అయితే మనము ఆయన కోసం ఈ లోకంలో జీవించాలి. మనం ఏదైనా చేస్తే ఆయన కోసమే చేయాలి. ఎప్పుడైతే ఇలాంటి కాన్షియస్, ఇలాంటి గ్రహింపు కలిగి నువ్వు జీవిస్తావో, నువ్వు ఖచ్చితంగా క్రీస్తు కోసము రోషము కలిగిన విశ్వాసిగా, రోషము కలిగిన సేవకుడిగా, సేవకురాలుగా నువ్వు జీవిస్తావు. నీ కోసం నువ్వు జీవించొద్దు. పౌలేమన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట నేను బ్రతికేది క్రీస్తు కోసము, నేను జీవించేది క్రీస్తు కోసము, నేను పని చేసేది క్రీస్తు కోసం. మనం ఆయన కోసం, ఆయన కోసం బ్రతకాలి అన్నప్పుడు మనం ఆయనలాగా జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వాళ్ళు ఏంటో బహుమతులు కోరుతున్నారంట, ఆశిస్తున్నారంట. నీ జీవితం ఎప్పటికీ ఆశించొద్దు. దేవుడు నీకు ఏది తక్కువ చేయడు, ఏది తక్కువ చేయడు. ఏది ఎప్పుడు కావాలో అప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. కానీ కొన్నిసార్లు మనం తొందరపడతాం. దేవుడు తొందరపడి ఏది ఇయ్యడు, కరెక్ట్ టయానికి ఇస్తాడు. అబ్రహామును దేవుడు బల్లెడిగాడు తన కుమారుని. ఎప్పుడు ఆపాడు అబ్రహామును? వెళ్ళేటప్పుడు ఆపొచ్చుగా, మధ్యలో ఆపొచ్చు కదా, ఇస్సాకు అడిగినప్పుడు ఆపొచ్చుగా, కట్టెలు బేర్చేటప్పుడు ఆపొచ్చుగా. ఎప్పుడు తెలుసా? కత్తి పైకెత్తి ఎప్పుడైతే ఆ కత్తిని ఇస్సాకు మీద పెట్టబోయి అప్పుడు అబ్రహామా. కొన్నిసార్లు కూడా దేవుడు రైట్ టైంలో మనకు హెల్ప్ చేస్తాడు. వేచి ఉండాలి, వేచి. నెక్స్ట్ ఏం చేస్తుందో చూద్దాం తర్వాత. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 25వ వచనం. లంచము మనుషులకు గుడ్డితనము కలుగు చేస్తుంది. లంచం మనుషులకున్న జ్ఞానాన్ని తీసేసి అజ్ఞానంలోనికి నడిపిస్తుంది. తర్వాత చూద్దాం లంచమే. ద్వితీయోపదేశకాండం 27:25. నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకున్నవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేననవలెను. అంటే లంచము మనిషిని శాపగ్రస్తునిగా మార్చేస్తుంది. చాలా జాగ్రత్త పట్టుకోవాలి. లంచము మనిషిని శాపములోనికి నడిపిస్తుంది. లంచం ఎంత ప్రమాదకరమైందంటే, నిన్ను ఆరోగ్యంగా ఉన్న నిన్ను, ఆశీర్వదించబడి నిన్ను, అభిషేకముతో ఉన్న నిన్ను లంచము వలన నిన్ను శాపములోనికి నడిపిస్తుంది, శాపములోనికి నెట్టేస్తుంది. చాలా మంది భక్తులు కూడా ఎందుకు శాపగ్రస్తులు అయ్యారంటే తీసుకోకూడని వాటిని తీసుకున్నారు. చెప్తుంది శాపగ్రస్తులను చేసి, ఒక మాట చెప్పాలంటే ప్రాణాన్ని కూడా తీసేస్తారు. నెక్స్ట్ మరొక మాట, 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం. మొదటి సమూయేలు 8:3. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. లంచం ఏం చేస్తుందంటే న్యాయాన్ని త్రిప్పివేస్తుంది.
లంచము న్యాయమును విప్పివేసి అన్యాయము చేయిస్తుంది. ఓకే, నెక్స్ట్ 2వ దినవృత్తాంతములు 19:7. 2వ దినవృత్తాంతములు 19:7. యెహోవా భయము మీ మీద ఉండును గాక. హెచ్చరిక నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు. ఆయన మన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకునేవాడు కాడు. లంచము పుచ్చుకునేవాడు కాదు. ఎజ్రా గ్రంథము 4:5. ఎజ్రా గ్రంథము 4:5. చదవండి. ఎజ్రా 4:5. మరియు పారసీక దేశపు రాజైన కోరేషు యొక్క దినములన్నిటిలోను పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలము వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములు ఇచ్చిరి. ఉద్దేశములను చూసారా? వారి ఉద్దేశములను భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి. మంచి ఉద్దేశాలు ఏం చేస్తారు? చెరిపివేటకై లంచాలు చేశారంట. మంచి ఉద్దేశములను కూడా చెరిపివేస్తుంది, పాడు చేస్తుంది. ఓకే, నెక్స్ట్ పరిశుద్ధ గ్రంథములో నుండి 15వ కీర్తన 5వ వచనం. 15వ కీర్తన 5వ వచనం. తన ద్రవ్యమ వడ్డీకియుడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనుడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదల్చబడడు. లంచము తీసుకునే వాడు ఎల్లప్పుడూ నిలబడతాడు, నిరంతరము నిలబడును. లంచము తీసుకునేవాడు, అసలు మాట చెప్పాలంటే ఎక్కువ మర్డర్లు కేవలం ధనాన్ని ఆశించి, ఏంది ఇంత ఇస్తే వాడిని చంపేస్తా, ఇంత ఇస్తే వాడిని లేపేస్తా తీసుకుని చాలా మందిని చంపేస్తారు. గొప్ప వాళ్ళంతా ఏదైనా తిరుగుబాటు చేస్తే వాళ్ళని చంపరు. కొంతమంది ఉంటారు, వాళ్ళకు డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి మనుషులు చంపే. లంచం ఏం చేస్తుంది? కొన్నిసార్లు ఏం చేస్తుంది తెలుసా? మనుషుల లంచం కోసం మనుషుల ప్రాణాలు తీసే వాళ్ళు ఉన్నారు. లక్షలు. కాబట్టి లంచం అనేది చెప్పాలంటే అది ఈవిల్ అన్నమాట. అది మంచి కార్యము కాదు, అది మంచి పని కానే కాదు. అందులో పాపం ఉంది, శాపం ఉంది, దుష్టత్వం ఉంది, కీడుంది. అందులో ఏ మంచి కూడా లేనే లేదు. తర్వాత 26:10 కీర్తనలు 26:10. 26వ కీర్తన. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. ఆఖరికి చేతులు కూడా పాడైపోయినాయి. పరిశుద్ధ గ్రంథములో దేవుడు అంటాడు, దేవుని లేఖన భాగం సెలవిస్తుంది, పురుషులంట ఏం చేయాలి? తమ పవిత్రమైన చేతులెత్తి ఆయనకు ప్రార్థన చేయాలంట. లంచము తీసుకుంటే చేతులు అపవిత్రపరచబడతాయి. వాడి కుడి చేతి అంటే ఏంటంట? లంచము నాశిస్తాను. మళ్ళీ చూద్దాం ఒకసారి. 26:10. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. నీ చేయి దేవుని వైపు ఎత్తినప్పుడు ఇది లంచం తీసుకునే చేయిగా ఉండకూడదు. దావీదు దేవునికి మందిరాన్ని కడతానంటే ఏమన్నాడు తెలుసా?
నీవు యుద్ధములు చేసి అనేక మంది రక్తాన్ని ఒలికించావు కాబట్టి రక్తముతో తడిచినటువంటి చేతులతో పరిశుద్ధుడైన నాకు పరిశుద్ధమైన మందిరము కట్టుటకు నీవు యోగ్యుడవు కాదు. ఒక మాట చెప్పాలంటే దేవుని ఒక మాట చెప్పాలంటే ఒక అద్భుతమైన మాట చెప్పాలంటే నీ ప్రార్థన బాగుండాలంటే నీ చేతులు బాగుండాలి. ప్రార్థించేటప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మీ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమంటున్నాడు. రెండవదిగా నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే నీ చేతులు పవిత్రంగా ఉండాలి. నీ చేతులు పవిత్రంగా ఉండాలంటే నువ్వు లంచము తీసుకోకూడదు. రెండవదిగా నువ్వు దేవుని పని చెయ్యాలి అంటే నీ చేతులు కూడా పవిత్రంగా ఉండాలి. అపవిత్రమైన చేతులెత్తి ప్రార్థిస్తే దేవుడు వినడు. అపవిత్రమైన చేతులతో నువ్వు దేవుని పనిని కూడా నువ్వు చేయలేవు. బైబిల్లో ఉంది, పాపము చేయకుండా నీ చేతిని గట్టిగా బిగబట్టుకొనుము అనుంది. పాపము చేయకుండా నీ చేతిని గట్టిగా బిగబట్టుకొనుము. ఒక మాట చూపిస్తా. తిమోతి పత్రిక, ప్రార్థించటానికి దేవుని పని చేయటానికి నీ చేతులు చాలా పవిత్రంగా ఉండాలి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. అది ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో నీ చేతులు పవిత్రంగా ఉండటం కూడా అంతే ప్రాముఖ్యం. దేవుని పని ఎంత ప్రాముఖ్యమైనదో దేవుని పని చేయటానికి కూడా నీ చేతులు కూడా అంతే ప్రాముఖ్యమైనవి. ప్రార్థించటానికి నీ చేతులు కావాలి, దేవుని పని చేయటానికి నీ చేతులు కావాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? మన చేతులను పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మరలా రిపీట్ చేస్తున్నాను, దేవుడు అంటున్నాడు ఏమని? కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయం లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను అని కోరుచున్నాను. నీ చేతులు పవిత్రంగా లేకపోతే నీ ప్రార్థన కూడా పవిత్రంగా ఉండకపోవచ్చు. నీ చేతులు పవిత్రంగా లేకపోతే పవిత్రమైన దేవుని పని చేయటానికి కూడా సరిపోదు. అందుకని లంచము తీసుకునేట ద్వారా వారి కుడి చేతులంటే లంచము తీసుకుంటే మనసు చెడిపోద్ది, లంచం తీసుకుంటే జ్ఞానం చెడిపోద్ది, లంచం తీసుకుంటే ఏమైపోద్ది? మనిషి కూడా చెడిపోతాడు. ఓకే, నెక్స్ట్ సామెతలు 15వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 27వ వచనం. లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచమును అసహించుకునేవాడు బ్రతుకును. లంచమును అసహించుకున్నవాడు బ్రతుకుతాడు. అంటే కొన్నిసార్లు లంచము నీ ప్రాణానికి హాని కలుగు చేస్తుంది. లంచము కొన్నిసార్లు నీ ప్రాణాన్ని తీసేస్తుంది. ఓకే, నెక్స్ట్ మరొక వచ్చే 17వ అధ్యాయము 8వ వచనం. సామెతల గ్రంథము 17:8. లంచము దృష్టికి మాణిక్యముల వలె నుండును, అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. ధనమంట, లంచమంట మనిషికి ఎలా కనిపిస్తుందంట? మాణిక్యం వలె కనిపిస్తుంది. నెక్స్ట్ 23వ వచనం కూడా 17:23.
న్యాయవిధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనును. లంచము న్యాయ విధులను చెరిపివేస్తుందంట. న్యాయ విధులను ఏం చేస్తుంది? చెరిపివేస్తుంది. నెక్స్ట్ 29:4 సామెతలు 29:4. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమం కలుగు చేయను. లంచములు పుచ్చుకునేవాడు దేశమును పాడు చేయను. బా, లంచము తీసుకునేవాడంట తనను మాత్రమే కాదు, తన కుటుంబాన్ని మాత్రమే కాదు, వాడు దేశాన్ని పాడు చేస్తాడు. లంచము తీసుకునేవాడు దేశమును పాడు చేయును. ఈరోజు దేశాలు పాడుకోవటానికి గల కారణము లంచం. లంచం లంచం లంచం. ఈ లంచంతోనే దేశం అంతా ఏమైపోయింది? పాడైపోయింది. పైన అధికారి లంచము, వాడి కింద ఉన్నది. అట్లా పెద్ద అధికారి నుండి చిన్న అధికారి వరకు లంచం. హాస్పిటల్కి వెళ్ళు, ఎక్కడ పట్టాలి, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళు, ఒక కోర్టుకి వెళ్ళు, లంచం. నెక్స్ట్ ప్రసంగి గ్రంథము 7:7. ప్రసంగి గ్రంథము 7:7. అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు. లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును. కాబట్టి లంచం గురించి ఒక మాట చెప్పాలంటే, లంచము ఇచ్చేవాడు చెడిపోతాడు, తీసుకునేవాడు చెడిపోతాడు, ఏకంగా దేశమే చెడిపోతాడు. లంచం ఇచ్చేవాడు చెడిపోతాడు, లంచము తీసుకున్నవాడు కూడా చెడిపోతాడు. లంచం ఇచ్చేవాడు చెడిపోతాడు, లంచం తీసుకుని చెడిపోతాడు. ఓవరాల్గా దేశమే చెడిపోతాడు. మనిషి చెడిపోతాడు, మనసు చెడిపోతుంది. లంచానికి ఉన్న గుణం ఏంటంటే చెడగొట్టడమే, పాడు చేయటమే తప్ప బాగు చేసే లక్షణము కానీ గుణము కానీ లంచానికి లేదు. కాబట్టి ఉదయకాల సమయంలో గుర్తుపెట్టుకోండి, ఇంతవరకు నువ్వు ఏ పని చేసావో నాకు తెలియదు, ఏ ఉద్యోగం చేస్తావో నాకు తెలియదు. అయితే దేవుడు ఈరోజు 2 మాటలు గట్టిగా చెప్తున్న మాట అంటే, దేవుడు నీ ప్రార్థన వినాలి అంటే అన్ని తీసి పక్కన పెట్టేసి మిగతా అన్ని ఒక దీనికోసమైనా లంచము తీసుకోవటం నువ్వు మానేయాలి. ఏంటి? దేనికోసము? నీవు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ప్రార్థన చేసి నీ చేతులు జోడించి, లేకపోతే నీ చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థనతో పాటు నీ చేతులను కూడా చూస్తాడు. ప్రార్థించే వ్యక్తికి చేతులు పరిశుద్ధంగా ఉండాలి. ప్రార్థించే వ్యక్తికి చేతులు పవిత్రంగా ఉండాలి. పవిత్రమైన చేతులు లేకుండా, పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన చేతులు లేకుండా పరిశుద్ధుడైన దేవునికి ప్రార్థన చేయలేము. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మనం చేసే ప్రార్థన కూడా పరిశుద్ధమైనదిగా ఉండాలంటే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలి. దేవుని కోసం, దేవునికి నువ్వు ప్రార్థన చేయాలంటే నీ చేతులు చాలా ప్రాముఖ్యము. కాబట్టి ఆ చేతులు అపవిత్రపరచబడకుండా, ఆ చేతులతో లంచం తీసుకోకుండా నీ చేతులను పవిత్రంగా నువ్వు కాపాడుకోగలిగితే నువ్వు చేసే ప్రార్థన కూడా పవిత్రంగా ఉంటుంది. అప్పుడు పవిత్రమైన చేతులతో చేసే ప్రార్థన పవిత్రమైన దేవుని యొద్దకు చేరుతుంది. కొన్నిసార్లు మన ప్రార్థన పవిత్రంగా ఉండొచ్చు, కానీ మన చేతులు అపవిత్రంగా ఉండొచ్చు. ఒకటి, ప్రార్థించటానికి మన చేతులు పవిత్రంగా ఉండాలి. రెండవది, దేవుని పని చేయటానికి, దేవుని సేవ చేయటానికి కూడా మన చేతులు పవిత్రంగా ఉండాలి. కాబట్టి ఉదయకాల సమయంలో నీ చేతులు ఎలా ఉన్నాయి? నీ చేతులు ఎలా ఉన్నాయి?
మన చేతులతో చేసే 2 ప్రాముఖ్య పనులు. ఒకటి, ఈ చేతులతో ప్రార్థన చేయాలి, ఈ చేతులతో దేవుని పని చేయాలి. ఎంత అద్భుతమైన! ప్రార్థించడానికి నీ చేతులు కావాలి, దేవుని పని చేయటానికి కూడా నీ చేతులు కావాలి. కాబట్టి ఈ చేతులను పవిత్రంగా కాపాడుకుంటూ పరిశుద్ధుడైన దేవునికి ప్రార్థన చేస్తూ ఆ పరిశుద్ధుడైన దేవుని యొక్క పనిని కూడా మనము ఈ పవిత్రమైన చేతులతో పరిశుద్ధ గ్రంథం 2 మాటలు చెప్పాను కదా. ఒకటి, పురుషులైతే పవిత్రమైన చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయాలి. రెండవది, దావీదు రక్తము ఒలికించుట ద్వారా రక్తముతో ఒలికించిన నీ చేతులతో నా మందిరము కట్టుటకు నువ్వు యోగ్యుడవు కాదు. ఉదయకాల సమయంలో ఈ గంట సేపు ఉన్న మాటలు నీకు గుర్తు లేకపోయినా ఈ 2 మాటలు గుర్తుపెట్టు. ఒకటి, నువ్వు ప్రార్థించాలంటే నీ చేతులు పవిత్రంగా ఉండాలి. నీ చేతులు పవిత్రంగా ఉండాలి, నువ్వు లంచం తీసుకోవాలి. రెండవది, నువ్వు దేవుని పని చేయాలంటే, దేవుని పరిచయం చేయాలంటే నీ చేతులు పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే అపవిత్రమైన చేతులతో పవిత్రమైన పరిశుద్ధుని పని మనం చేయాలి. అందుకే దేవుడు దావీదును రిజెక్ట్ చేశాడు. ఈ రోజు నుండి మన చేతులు పవిత్రంగా ఉండి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించేవారుగా మనం ఉందుముగాక. ఈ పవిత్రమైన చేతులు కలిగి దేవుని యొక్క పరిశుద్ధమైన పరిచర్యను మనము చేయుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే, అయ్యా, ఒకవేళ ఈ చేతులు అపవిత్రపరచబడినట్లయితే దయచేసి ఈరోజు కల్వరిలో కార్చిన పరిశుద్ధమైన రక్తమును కార్చి నా చేతులను పరిశుద్ధపరచండి. నా చేతులకున్న అపవిత్రతను తీసివేయండి అయ్యా. నా చేతుల్లో ఉన్నటువంటి నాయన ఏదైతే నాయన నా చేతులను అపవిత్రపరిచాయో ఈరోజు నీ పరిశుద్ధమైన రక్తముతో నా చేతులను కడుగ. ఎందుకంటే ఈ చేతులు ప్రార్థించటానికి కావాలయ్యా, ఈ చేతులు నీ పరిచర్య చేయటానికి కావాలయ్యా. కాబట్టి పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థించే వ్యక్తిగా పరిశుద్ధమైన చేతులతో నీ పరిచర్య చేయుటకు నాకు సహాయం చేయ ప్రభుని ఒక్క చిన్న మాటగా నువ్వు ప్రార్థన చేయగలిగితే గుర్తుపెట్టుకో, నీ జీవితంలో నువ్వు చేతులు ఎత్తినప్పుడల్లా కూడా ఏం జరుగుతుంది తెలుసా? మోషే చేతులెత్తి ప్రార్థించినప్పుడు ఇశ్రాయేలులకు విజయం కలుగుతుందంట. ఆమేన్. చేతులు ఎత్తినప్పుడల్లా, చేతులెత్తి ప్రార్థించినప్పుడల్లా ఇశ్రాయేలు ప్రజలకు జయము కలుగుతుందంట. చేతులు బరువెక్కి క్రిందకి దిగినప్పుడల్లా ఇశ్రాయేలు ఓడిపోతున్నారంట. గుర్తుపెట్టుకో, అక్కడ ప్రార్థన జరుగుతుంది కానీ ప్రార్థన అయితే చేస్తున్నారు, ప్రార్థన ఆగటంలో ప్రార్థనలో లోపం లేదు. అక్కడ ఒక విషయం మనం గమనించాలి, చేతులెత్తినప్పుడు జయము కలుగుతుంది, చేతులు కిందికి దించినప్పుడు అపజయము కలుగుతుంది. నీ జీవితములో జయము నీకు కలగాలంటే, నీ జీవితంలో జయము నీకు కలగాలంటే నీ చేతుల్లో కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగు. అందుకనే అప్పుడు 2 వ్యక్తులు వచ్చి, ఒకడు కుడివైపు ఒకడు ఎడం వైపు ఏం చేశారు? మోషే చేతులను పైకెత్తి. ఈరోజు నీ చేతులు కూడా అట్టి పరిశుద్ధమైన చేతులుగా దేవుడు పరిశుద్ధపరచబడునుగాక. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయం నిజమే ప్రభువా, లంచము తీసుకున్నట ద్వారా మా చేతులు అపవిత్రపరచబడుతున్నాయి. లంచము తీసుకుంటూ వల్ల గుడ్డివారిగా మారిపోతున్నామయ్యా. లంచము నాయన జ్ఞానిని అజ్ఞానిగా మార్చివేస్తుందయ్యా. లంచము శాపం తీసుకొస్తుందయ్యా. ఈ రోజు నుండి ఇట్టి శాపగ్రస్తమైన ఈ లంచానికి మేము దూరంగా ఉందుముగాక. నీ బిడ్డలందరూ కూడా నాయన ఈ రోజు లంచమును ద్వేషించేవారిగా, లంచమును అసహించేవారిగా, కలిగి ఉన్న వాటితో తృప్తి చెందేవారిగా మీరు ఉంచమని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకును లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. అయ్యగారు ప్రైజ్ లార్డ్.